అంటే రాజకీయంగా డెఫినెట్గా బ్రిలియంట్ స్టెప్ ఇది. కానీ కొన్ని విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే, ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు చాలా కమ్యూనిస్ట్ స్టాండ్ తీసుకున్నారు, చేగువేరా అని కొంచెం పోర్ట్రే చేశారు. కొంతమంది ఇట్లా కూడా అన్నారు, ఫ్లాగ్ లో కూడా ఎరుపు ఉంది చూసారా, ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు స్టాన్స్ ఆఫ్ కోర్స్ మారింది. ఇప్పుడు ఈ మార్పు అనేది ఇప్పుడు ఎన్డీఏతో పాటు ఉన్నందుకు ఉంటుందా, లేకపోతే ఆయన ఒక సెల్ఫ్ బ్రాండింగ్లో ఆయనకి డిసైడ్ అయ్యారు దట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ బ్రాండ్ ఇమేజ్ అనే దానికి వేకెన్సీ ఉంది, ఎవరు ఆక్యుపై చేసిన వాళ్ళు లేరు ఆంధ్ర తెలంగాణలో. సో అది ఆయన ఏమైనా తీసుకుంటున్నట్టు అవుతున్నదా, లేకపోతే జెన్యున్ అంటారు? అంటే జనరల్గా కూడా అండి, ఇప్పుడు మన ప్రతి మనిషి ప్రస్థానంలో కొన్ని భావజాలాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే, నేను చిన్న ఉన్నప్పుడు నాకున్న భావజాలానికి 10 ఏళ్ల తర్వాత యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత మన ఆలోచనలకి, లేదు కొంత మిడిల్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఆబ్వియస్లీ ప్రతి మనిషికి. అంటే దాన్ని ఎవాల్యూషన్ అంటారు కదా జనరల్గా. మనము ఎనీ ఫర్ దట్ మ్యాటర్ నిజానికి మాట్లాడితే వామపక్షం నుంచి రామపక్షంలోకి వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకే వాళ్ళు అంటారు, యాక్చువల్లీ యంగ్ ఏజ్లో కమ్యూనిస్ట్గా ఉండకపోతే నీకు హృదయం లేనట్టు, అదే యంగ్ ఏజ్ దాటిన తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్ట్గా ఉంటే నీకు బుర్ర లేనట్టు అని. లిటరల్లీ నిజమే అంటాను నేను ఇది. ఎందుకంటే ద మోర్ యూ రీడ్, నువ్వు ఎక్కువ చదివిన తర్వాత, నువ్వు సనాతన ధర్మానికి సంబంధించిన భారతీయ వాంగ్మయాన్ని చదవండి, నువ్వు వాంగ్మయాన్ని పాజిటివ్గా ఇది ఎలా అనేది అర్థం చేసుకునేలాగా చదవండి. సేమ్ టైం నువ్వు కాల్ మార్క్స్లో లేకపోతే లెనిన్లో ఈ కమ్యూనిస్ట్ సాహిత్యము చదవండి. కమ్యూనిస్ట్ సాహిత్యం అంతా కూడా ఆవేశము, ఆక్రోశము, ఆవేదన ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. సొల్యూషన్స్ కమ్యూనిజంలో కనిపించవండి. క్లియర్గా చెప్తున్నాను నేను, దెర్ ఇస్ నో సొల్యూషన్ ఇన్ కమ్యూనిజం. వాళ్ళంతా కూడా పెద్దోడిని కొట్టు, పేదోడిని పెట్టు, ఇవన్నీ మేనేజ్మెంట్ అంతే. అది ఆ రోజు మొమెంటరీ బెనిఫిట్స్ ఇచ్చేవి మాత్రమే కమ్యూనిజం చెప్తోంది. బట్ అల్టిమేట్ సొల్యూషన్స్ నీ సొసైటల్ లైఫ్లో కావచ్చు, సోషల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్లో కావచ్చు, లేకపోతే రిలీజియస్గా కావచ్చు, నీ మోక్ష సాధన కావచ్చు, నీ వ్యక్తిగతంగా ఎదుగుదల కావచ్చు, లేకపోతే సమాజాన్ని పునరుద్ధరించడం కావచ్చు, ప్రతి దానికి ఒక సొల్యూషన్ సనాతన ధర్మంలో 100% ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఎవరైతే నిజంగా లోపలికి వెళ్ళి చదువుతాడో వాడికి అర్థమవుతుంది. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు మారుతాయి. మేబీ అలా మారిందేమో, నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి కూడా ఇప్పుడు మీరు చలం ఉన్నాడండి, గుడిపాటి వెంకటాచలం అని, నాకు ఇష్టమైన రచయిత. ఆయన రాసిన మైదానము తెలుసు, ఆయన స్వేచ్ఛా జీవితం గురించి ఆయన రాసిన రాతలు నాకు తెలుసు. అదే చలం అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి, అరుణాచలంలో ఆయన చివరి దశలో ఆయన అరుణాచలంలో ఉన్నాడు, ఆయన గొప్పగా భగవద్గీత రాశాడు. ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే, చలం ముందు రాసిన సాహిత్యం అంతా తీసుకుంటారు, ఆ తర్వాత కాలంలో రాసిన సాహిత్యాన్ని మాత్రం పట్టించుకోరు. అదే చలం గీతాంజలి రాశారు, అదే చలం భగవద్గీత రాశారు, రమణ మహర్షికి లేఖలు అని పుస్తకాలు రాశారు, రమణ మహర్షి గురించి రాశారు. మరి అదే ఆయన చలం అనేవాడు ఇదంతా ముందు రాసిందంతా ఏంటండి అని ఎవరు అడిగితే పిచ్చెక్కి అంటే బుద్ధి లెక్క రాశాను అన్నాడు ఆయన చాలా సింపుల్గా. ఆయన రాసిన దాన్ని ఆయన్నే రద్దు చేసుకున్నారు. అది వెంకటాచలం లెక్క, చలం గారి లెక్క. సో పవన్ కళ్యాణ్ చేయడంలో తప్పేం లేదు నాకు తెలిసి. ఇది ఎవల్యూషన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్టుగా మళ్ళీ ఫిక్కిల్ అవుతారా, మళ్ళీ వెనకకు ఆలోచిస్తారా, మళ్ళీ ముందటకు ఆలోచిస్తారా అంటే అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ ఈ టైంలో ఇది కరెక్ట్ అనిపించింది, ఇది మాట్లాడతారు అంతే డెఫినెట్గా. అండ్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ చెప్పేది కూడా దేశంలోని ప్రతి వ్యక్తిని జాతీయవాదిగా మార్చడం, ప్రతి వ్యక్తి నిర్మాణం గురించే వాళ్ళు మాట్లాడింది, అంతే కదా. సో మరి 35 ఏళ్ళు 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన లిటరలీ చిన్నప్పటి నుంచే శాఖకు పోయిన వాడు మాత్రమే జాతీయవాది ఎలా అవుతాడు? లేటర్ ఆన్ తర్వాత స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా స్వయం సేవకులు అవుతారు. ఇది సంఘం చెప్తున్న మాటనే ఇది. సో అందరినీ సంపర్క్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళడం, అందరినీ కలుపుకోవడం, అందరూ దేశం కోసం ధర్మం కోసం ఆలోచించేలాగా చేయడం అనేది సంఘం లక్ష్యం కదా జనరల్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.